హాయ్ అండి, నా యూట్యూబ్ ఛానల్ బీవీఆర్సార్ క్లాస్ రూమ్లో ఈవేళ మనం చెప్పుకునేటటువంటి టాపిక్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించింది సాలిడ్ స్టేట్. ఈ సాలిడ్ స్టేట్లో ఆల్రెడీ 4 పార్ట్స్ చెప్పుకున్నాం. 4 పార్ట్స్ తర్వాత ఇప్పుడు 5th పార్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఈ 5th పార్ట్లో నేను డిస్కస్ చేసే పాయింట్ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్. సరదాగా ఉంటుంది టాపిక్, మరి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాగా కాకుండా అలాగ సరదాగా ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని, షార్ట్ కీ డిఫెక్ట్ అని అలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్ కీ డిఫెక్ట్, మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్, అలా మెటల్ డెఫిషియన్సీ, ఎఫ్ సెంటర్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకు అడుగుతున్నారండి. ఈ మధ్య క్వశ్చన్స్ వస్తున్నాయి, దాన్ని స్కిప్ చేయొద్దు. ఎఫ్ సెంటర్స్ వాటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎక్స్ప్లెనేషన్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా కాంప్రహెన్సివ్గా కూడా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. డోంట్ మిస్ దిస్ టాపిక్. క్రిస్టల్ డిఫెక్ట్స్ 4 యూనిట్స్లోనూ అంతా కూడా ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా మాట్లాడుకున్నాం, కానీ ఆల్ ఈజ్ నాట్ వెల్. ఆల్ ఈజ్ నాట్ వెల్లే మనకి అడ్వాంటేజ్ అనమాట. సో పర్ఫెక్ట్గా క్రిస్టల్ ఐడియల్ క్రిస్టల్స్గా ఉండిపోయాయి అనుకోండి, మనకి చాలా రంగుల ప్రపంచం మిస్ అవుతాం. ఈ క్రిస్టల్స్లో డిఫెక్ట్స్ అంటే లోపాలు ఉండడం వల్లనే నేను ఇప్పుడు చెప్పినట్టుగా మనకు ఒక రంగుల ప్రపంచం అనేది సృష్టించబడుతుంది అని చెప్పి చెప్పడానికి కొంచెం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నేను తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అదేంటో చూద్దాం. క్రిస్టల్ డిఫెక్ట్స్ ఇన్ బీవీఆర్సార్ క్లాస్ రూమ్. అంటే క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటే సాలిడ్ క్రిస్టల్లో లోపాలు ఉన్నాయి, ఎలా ఉంటాయి, ఏంటి అవి అనేది మాట్లాడుకుంటాం. క్రిస్టల్ డిఫెక్ట్స్ని బ్రీఫ్గా ఈ రకంగా క్లాసిఫై చేస్తాం. చూడండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఎలాగ దాన్ని సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. క్రిస్టల్ డిఫెక్ట్ అంటే మనకి ఇచ్చినటువంటి సాలిడ్లో లోపాలు. క్రిస్టల్ డిఫెక్ట్ అనేది లైన్ డిఫెక్ట్ అవ్వచ్చు, పాయింట్ డిఫెక్ట్ అవ్వచ్చు. అంటే లైన్ డిఫెక్ట్ అంటే ఆ లైన్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అందులో తేడా వచ్చింది అనుకోండి, స్లిప్ అవుతాయి కదా అప్పుడప్పుడు, దాన్ని లైన్ డిఫెక్ట్ అంటాం. పాయింట్ డిఫెక్ట్ అంటే ఆ లాటిస్ పాయింట్లో ఉండవలసినటువంటి యాటమ్స్ ఆర్ అయాన్స్ అక్కడ నుంచి వేరే చోటకు వెళ్ళడం కానీ లేదా మొత్తానికి లేకపోవడం కానీ అలాంటివి కానీ ఉంటే దాన్ని పాయింట్ డిఫెక్ట్ అంటాం అన్నమాట. మన ఫోకస్ ఎక్కువగా ఈ టాపిక్ మీద ఉంటుంది, పాయింట్ డిఫెక్ట్. ఓకే, ఈ పాయింట్ డిఫెక్ట్ అనేది ఇట్ కెన్ బి స్టాయికియోమెట్రీ. ఆల్రెడీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఇది ఒక చాప్టర్గా కూడా మీరు చదువుకున్నారు, స్టాయికియోమెట్రీ అంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ ఒక ఎంతైతే ఉండాలో దాన్ని సూచించే దాన్ని స్టాయికియోమెట్రీ అని చెప్పి పిలుస్తాం. రెండవది ఏంటంటే నాన్ స్టాయికియోమెట్రిక్. అంటే ఆ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే కెమికల్ ఫార్ములాలో ఉండవలసిన దానికంటే డిఫరెంట్గా ఉందనుకోండి, దాని ఇట్ ఈజ్ నాన్ స్టాయికియోమెట్రిక్ అని చెప్పి పిలుస్తాం డిఫెక్ట్స్లో. ఆఫ్ కోర్స్ ఇంప్యూరిటీ డిఫెక్ట్ అని ఒక ఏరియా. స్టాయికియోమెట్రీ డిఫెక్ట్లో మనం 2 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి వేకెన్సీ డిఫెక్ట్, అంటే ఒక క్యాటయాను ఒక యానయాను మిస్ అయిపోతాయి, ఉండవు, వేకెంట్ అనమాట, ప్లేసే వేకెంట్గా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వచ్చేటటువంటి డిఫెక్ట్ని షార్ట్ కీ డిఫెక్ట్ అంటాం. మీకు మొత్తం పిక్చర్ ఇక్కడే వచ్చేస్తుంది చూడండి. ఇంకొకటి ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్. ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ అంటే అవి ఎక్కడికో పోవు, క్యాటయాన్ అండ్ యానియాన్, కానీ దాని ప్లేస్లో ఉండవు అన్నమాట. అలాంటి వాటిని ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని చెప్పి చెప్పుకుంటాం. జస్ట్ లైక్ సింపుల్ ఫ్రెంకెల్ డిఫెక్ట్కి చెప్పేటప్పుడు నేను సరదాగా మాట్లాడుతూ ఉంటాను. క్లాస్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు ఎక్కడ ఉండాలి, క్లాస్లో ఉండాలి, కానీ వాళ్ళు ఆ టైంలో లైబ్రరీకి వెళ్ళి ఉండొచ్చు, ఓకేనండి, కానీ ఎక్కడున్నారు, ఓవరాల్గా కాలేజ్ క్యాంపస్లోనే ఉన్నారు. సో ఆ టైప్ ఆఫ్ డిఫెక్ట్ని ఏమని పిలుస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అలా కూడా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇంకొకటి నాన్ స్టాయికియోమెట్రీలో మెటల్ ఎక్సెస్, మెటల్ డెఫిషియన్సీ. అంటే పాజిటివ్ అయాన్ ఎక్కువగా ఉండే సందర్భం, పాజిటివ్ అయాన్ తక్కువగా ఉండే సందర్భం. ఈ మెటల్ ఎక్సెస్లో ఈ పాయింట్ మాత్రం ఒకటి, ఎఫ్ సెంటర్ అనే దాన్ని వదలొద్దు, జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. అలాగే తర్వాత క్యాటయాన్ వేకెన్సీ వీటిలో వస్తాయి. సో నేను ఈ ఇంప్యూరిటీస్
డిఫెక్ట్స్ గురించి మాట్లాడే పిక్చర్ ఇది. ఓకేనండి, అది నోట్ చేసుకోండి, చాలా క్లియర్గా మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ విత్ ఎగ్జాంపుల్స్తో మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. క్రిస్టల్ డిఫెక్ట్. ఏంటి క్రిస్టల్ డిఫెక్ట్? ఇంప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇన్ ద గివెన్ క్రిస్టల్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్షన్. ఓకే, ఇంప్రాపర్ అరేంజ్మెంట్ అంటే సరి అయిన అరేంజ్మెంట్ లేదు. మన సాలిడ్ అంటేనే క్రమ పద్ధతిలో అరేంజ్మెంట్ అని చెప్పుకున్నాం స్టార్టింగ్ నుంచి, కానీ ఇప్పుడు సడన్గా ఏం మాట్లాడుతున్నాం? క్రమ పద్ధతిలో లేని పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం, దాన్ని ఇంప్రాపర్ అరేంజ్మెంట్. ఓకే, పాయింట్ డిఫెక్ట్ అంటే ఏంటో చెప్పాను. వెన్ యాటమ్స్ ఆర్ అయాన్ డు నాట్ హోల్డ్ ద థియరిటికల్ పొజిషన్, ఆ యాటమ్స్ ఆర్ అయాన్స్ క్రిస్టల్ లాటిస్లో ఎక్కడ ఉండాలో అక్కడ లేనటువంటి పరిస్థితి మనం ఏమని పిలుస్తాం? పాయింట్ డిఫెక్ట్ అని పిలుస్తాం అని చెప్పి మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ అసలైన విషయం చూడండి, మీకు చెప్పింది ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్స్ ఇన్ క్రిస్టల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాలిడ్ స్టేట్ సైన్స్. అదే చెప్పాను కదా సరదాగా, రంగుల ప్రపంచం అంటే డిఫరెంట్, వేరే ప్రపంచం అనమాట. మనకి ఈ రోజుని సాలిడ్ స్టేట్ మీద ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే కారణం జస్ట్ ఎక్కడో దాకా ఎందుకు, మీరు నన్ను చూస్తున్నారు కదా, ఆ చూస్తున్నందుకు కారణం కూడా ఇలాంటి ఇంపర్ఫెక్షన్సే అని చెప్పి మర్చిపోవద్దు. అంత వేరే సబ్జెక్ట్ అనుకోండి, దాని మీద కూడా వీడియోస్ చేస్తున్నాను, అదే క్రిస్టలోగ్రఫీ వాటి మీద ఉన్నటువంటి పాయింట్స్ సంబంధించేవి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ ఫ్యాసినేటింగ్ వరల్డ్ అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా సరదాగా ఉంటుంది. An ideally perfect crystal is one which has the same unit cell and contains the same lattice point throughout the crystal. చిట్ట చివరి వరకు క్రమ పద్ధతిలో అరేంజ్ అయి ఉంటే దెన్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ క్రిస్టల్. కానీ నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆ నథింగ్ ఈజ్ పర్ఫెక్టే మనకి అడ్వాంటేజ్. అదేంటో చూద్దాం. ఇది చూడండి, ఈ సంవత్సరం అడిగినటువంటి క్వశ్చన్ ఐఐటి జామ్ 2025లో. దేనికి ఆన్సర్ చేయాలంటే నా క్లాస్ అంతా మీరు ఇవాళ ఈ డిఫెక్ట్స్ అన్నీ కూడా వింటే మీకు ఐడియా వస్తుంది అనమాట. చూడండి ఏం అడిగారు, కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్. సాలిడ్ స్టేట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి, ఎలా లేదన్న తక్కువలో తక్కువ. ఇన్ షార్ట్కీ డిఫెక్ట్ atoms move from interior lattice sites to the surface lattice sites. Equilibrium concentration of defects remain unchanged with change in temperature. A perfect solid is the thermodynamically less stable than the solid with defects. Common point defects in pure alkali halides are Frenkel type of defects. ఇలాగ అడిగారు అనమాట. దీనికి ఆన్సర్ చేయాలి అంటే కంపల్సరీగా బీవీఆర్ సార్ క్లాస్ రూమ్లో లెసన్ చివరి వరకు వినాలి. ఓకేనా? లెట్ us స్టార్ట్. ఫస్ట్ దేని స్టార్ట్ చేద్దాం? స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్. స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్. అంటే స్టాయికియోమెట్రీ అంటారు. కానీ మరి అలాంటి పరిస్థితుల్లో డిఫెక్ట్ ఏమొచ్చిందో చూద్దాం. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్ ఆర్ అయాన్స్ ప్రెజెంట్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద రేషియో ఇండికేటెడ్ బై దేర్ కెమికల్ ఫార్ములా. సో కెమికల్ ఫార్ములాలో మనం రాసుకున్నట్టుగా పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్ అన్నీ కూడా ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాయికియోమెట్రీ. అలాంటి పరిస్థితిలో వచ్చినటువంటి డిఫెక్ట్స్ని స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటాం. చూద్దాం. 2 types ఆఫ్ డిఫెక్ట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్. అవేంటంటే ఒకటి షార్ట్కీ డిఫెక్ట్, 2 ఫ్రెంకెల్ డిఫెక్ట్. SCHOTTKY షార్ట్కీ, ఫ్రెంకెల్ FRENKEL ఫ్రెంకెల్. ఈ 2 డిఫెక్ట్స్ ఏంటనేది స్టడీ చేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. షార్ట్కీ డిఫెక్ట్ ఏం జరుగుతుందో ఈ షార్ట్కీ డిఫెక్ట్లో జస్ట్ చూడండి, కొంత ఐడియా వస్తుంది మీకు. షార్ట్కీ డిఫెక్ట్, ఇట్ అరైజెస్ డ్యూ టు మిస్సింగ్, చూడండి, మిస్సింగ్ ఆఫ్ అయాన్స్ ఫ్రమ్ ద రెగ్యులర్ లాటిస్ పాయింట్. అంటే ఎక్కడైతే ఉండాలో అక్కడ నుంచి ఏం మిస్ అయినాయి? అయాన్స్ మిస్ అయ్యాయి అనుకోండి. ఎలాగ? అది కూడా పెయిర్స్గా. అంటే 1 క్యాటయాన్ మిస్ అయిందనుకోండి, సైమల్టేనియస్గా 1 యానయాన్ కూడా మిస్ అవుతుంది, పెయిర్స్గా మిస్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఉండవలసిన ప్లేస్ నుంచి మిస్ అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ డిఫెక్ట్ని ఏమని పిలుస్తాం? దట్ ఈస్ కాల్డ్ ఎ షార్ట్కీ డిఫెక్ట్. ఓకేనండి?
ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 వేకెన్సీస్ ఇన్ ఏ క్రిస్టల్ ఆఫ్ NaCl ఒక ఎగ్జాంపుల్, వన్ డ్యూ టు మిస్సింగ్ ఆఫ్ Na ప్లస్ అయాన్, ఇంకోటి ఏంటి మిస్సింగ్ ఆఫ్ Cl మైనస్ అయాన్. NaClలో Na ప్లస్ Cl మైనస్ రెండు ఉండవలసిన ప్లేస్లో లేవు. ద క్రిస్టల్ యాజ్ ఏ హోల్ రిమైన్స్ న్యూట్రల్, అయినా కానీ క్రిస్టల్ యాజ్ ఏ హోల్ రిమైన్స్ న్యూట్రల్ అంటే ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉండడం కానీ ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ ఉండడం కానీ జరగదు. ఎందుకు అంటే, ఎందుకని ద అయాన్స్ ఆర్ మిస్సింగ్ యాజ్ పెయిర్స్, అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ మిస్ అయితే ఒక నెగిటివ్ ఛార్జ్ కూడా మిస్ అయింది. సో ఓవరాల్గా ఆ క్రిస్టల్ యొక్క ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో మిస్సింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఈజ్ సేమ్, అది అక్కడ ఉన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అవి కూడా మనం చెప్పుకుందాం. చూడండి, ఇప్పుడు మర్చిపోకుండా ఉండడం కోసం జస్ట్ ఆ డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. అబ్జర్వ్ దట్ డయాగ్రామ్, హియర్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ ఇది క్రిస్టల్, మనం స్టడీ చేస్తున్న క్రిస్టల్ ఇది అనుకోండి. ఇక్కడ ఏముండాలి, పైన ఏముంది, ఒక నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి నెగిటివ్, తర్వాత ఏం రావాలి Na ప్లస్ రావాలి, కానీ మిస్ అయ్యి బయటికి పోయింది అది. మరి ఇక్కడికి ఏం రావాలి, సరే ఇక్కడ Na ప్లస్ రావాలి, ఇక్కడికి ఏం రావాలండి, ఇగో Cl మైనస్ రావాలి, కానీ లేదు బయటికి పోయింది అది. సో ఆ టైప్ అంటే ఏమైపోయింది, ఒకటేమో Na ప్లస్ బయటికి వెళ్ళిపోయింది, ఇంకొకటి Cl మైనస్ బయటికి వెళ్ళిపోయింది. సో ఓవరాల్ పరిస్థితి ఏంటి, న్యూట్రల్, ఓవరాల్ న్యూట్రల్గా ఉండడానికి అవకాశం ఉంది. షార్ట్ కీ డిఫెక్ట్ అపియర్స్ ఇన్, ఎక్కడ ఈ షార్ట్ కీ డిఫెక్ట్స్ అనేది ఎక్కడ ఉంటాయి చూడండి, హైలీ అయానిక్ క్రిస్టల్స్ ఇన్ విచ్ ద పాజిటివ్ అండ్ ద నెగిటివ్ అయాన్ సైజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్. క్యాటయాన్ సైజ్ యానియాన్ సైజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నటువంటి పరిస్థితిలో we come across this Schottky defect. Moreover, highly ionic crystals, అయానిక్ నేచర్ బాగా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఇలాంటివి అనమాట. అయానిక్ నేచర్ ఎక్కువగా ఉండి క్యాటయాన్ సైజ్ యానియాన్ సైజ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నటువంటి పరిస్థితిలో మనకి షార్ట్కీ డిఫెక్ట్ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సోడియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్. ఇట్ లీడ్స్ టు, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, షార్ట్కీ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ డెన్సిటీ, వాట్ హ్యాపెన్స్ టు డెన్సిటీ, డిక్రీజెస్. నోట్ చేసుకోండి, అది డెన్సిటీ డిక్రీజెస్. వై డెన్సిటీ డిక్రీజెస్, వాల్యూమ్లో మార్పు లేదు, వాల్యూమ్ ఇంతే, కానీ ఇక్కడ ఏమైంది, ఇగో ఇదొక జంపు ఇదొక జంపు, మాస్ తగ్గింది, వాల్యూమ్ అలాగే ఉంది. వాట్ హ్యాపెన్స్ టు డెన్సిటీ, డెన్సిటీ ఆటోమేటికలీ డిక్రీజెస్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ వెరీ వెరీ కోర్ ఏరియాస్ as far as this Schottky defect is concerned. Schottky defect is more common in ionic compounds with high coordination number. కోఆర్డినేషన్ నెంబర్ ఎక్కువగా ఉన్న దాంట్లో కామన్గా ఉంటుంది, అది మీరు పాయింట్గా నోట్ చేయండి. Schottky defect is more common in ionic compounds with high coordination number. ఆల్రెడీ చెప్పేసాను అనుకోండి, వేర్ ద సైజ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్, అది ఇంపార్టెంట్ పాయింట్. దిస్ డిఫెక్ట్ డిక్రీజెస్ డెన్సిటీ, ఇప్పుడే చెప్పాను, ఎందుకన్నా మంచిదని రిపీట్ అవుతుంది, డోంట్ వరీ అబౌట్ దట్. బట్ మెయింటైన్స్ న్యూట్రాలిటీ, ఎందుకని న్యూట్రల్, ఎన్ని పాజిటివ్ అయాన్స్ పోయాయో అన్ని నెగిటివ్ అయాన్స్ కూడా పోయాయి, న్యూట్రల్. ఎగ్జాంపుల్స్ ఇగో KCl, NaCl, CSCl, KBr, AgBr చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అవి కొన్ని ఎగ్జాంపుల్స్. షార్ట్కీ డిఫెక్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నారనుకోండి, నెంబర్ ఆఫ్ షార్ట్కీ డిఫెక్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పంటే యూ క్యాన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా ఇన్ ఎన్ MX క్రిస్టల్లో. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి, దిస్ ఈజ్ ద ఫార్ములా, మేక్ యూజ్ ఆఫ్, రాయండి. అది ఒక్కోసారి క్యాలిక్యులేట్ చేయమని అడగక్కర్లే, విచ్ ఈజ్ ద అప్రోప్రియేట్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ షార్ట్కీ డిఫెక్ట్ అని చెప్పన్నా చాలు. సో అప్పుడు మనకి ఏం రావాలి, ఎస్ దిస్ ఈజ్ ద ఫార్ములా అని చెప్పి BVR సార్ చెప్పాడు కదా అని చెప్పి గుర్తొచ్చింది అనుకోండి, హ్యాపీ. ఓకే, సో అందులో ఏంటి, NS చూడండి, NS అంటే ఏంటి,
ఎన్ఎస్ ఈజ్ నెంబర్ ఆఫ్ షార్ట్ కీ డిఫెక్ట్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అదే కదా మనం కట్టాలి. ఎన్ఎస్ ఈజ్ నెంబర్ ఆఫ్ షార్ట్ కీ డిఫెక్ట్స్ పర్ యూనిట్ వాల్యూమ్. క్యాపిటల్ ఎన్ నెంబర్ ఆఫ్ అయాన్స్. ఓకే, డెల్టా హెచ్ ఎంథాల్పీ ఆఫ్ డిఫెక్ట్ ఫార్మేషన్. మళ్ళీ ఇక్కడ థర్మోడైనమిక్స్ టర్మ్స్ కూడా వస్తున్నాయి. క్యాపిటల్ టీ అబ్సల్యూట్ టెంపరేచర్ ఇన్ కే. ఆర్ గ్యాస్ కాన్స్టెంట్. మనం ఒకవేళ ఎన్ కట్టాలనుకోండి, మరి ఇక్కడ ఎన్ ఎలాగొస్తుంది అనేది మిగతా అన్నీ మనకు వచ్చేస్తాయి. ఎన్ కావాలి అంటే డెన్సిటీ ఆఫ్ అయానిక్ క్రిస్టల్ ఇంటూ ఎన్ఏ అంటే అవగాడ్రో నెంబర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అవగాడ్రో నెంబర్ ఎన్ఏ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ ద అయానిక్ క్రిస్టల్ అని చెప్పి జస్ట్ నోట్ చేసుకుంటారు. అంటే అలాగా మీరు డెవలప్ చేయండి, ప్రతి చాప్టర్ని కూడా డెవలప్ చేయండి. సాలిడ్ స్టేట్ 2 మార్కులే కదా, అలాగొద్దు. 2 మార్కులు చాలా డిఫరెన్స్ తెస్తాయి. అలా అనుకుంటే మనం చాలా చాప్టర్లు వదిలేయవలసి వస్తుంది. ఓకే, హ్యాపీ కదా షార్ట్ కీ డిఫెక్ట్స్తో. నెక్స్ట్ ఫ్రెంకెల్ డిఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ దీస్ ఫ్రెంకెల్ డిఫెక్ట్స్? ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎన్నోసార్లు ఆల్రెడీ ఈ ఫీల్డ్లోకి వచ్చి 32 ఇయర్స్ అయిపోయింది. 32 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాను సరదాగా. 32 ఇయర్స్లో ఈ ఫ్రెంకెల్ డిఫెక్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ పాయింట్ మనకి గుర్తు రావాలి. డిస్లొకేషన్ డిస్లొకేషన్ డిస్లొకేషన్. ఏం లేదు, ఇక్కడ ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని రాయండి, డిస్లొకేషన్ అని రాయండి. ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని రాయండి, డిస్లొకేషన్. ఫ్రెంకెల్ డిఫెక్ట్ డిస్లొకేషన్. అలా మీరు ఎన్నిసార్లు రాయగలరో రాయండి. సో డిస్లొకేషన్ ఆఫ్ అయాన్స్. డిస్లొకేషన్ అంటే ఒక ప్లేస్లోంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడం. ఓకేనండి. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు మార్పు చెందడం ఫ్రెంకెల్ డిఫెక్ట్, అంతే, ఇంకేం లేదు అందులో. అయాన్స్ ఆక్యుపై ఇంటర్స్టిషియల్ పొజిషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ పొజిషన్స్. ఉండవలసిన ప్లేస్ కాకుండా పక్కన అనమాట. సరదాగా ఎంత ఎగ్జాంపుల్ చెప్పాను కదా, స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో కాకుండా లైబ్రరీలో ఉంటారు అంతే, కానీ కాలేజీలోనే ఉన్నారు. ఓకేనండి, అది ఎగ్జాంపుల్ ఫ్రెంకెల్ డిఫెక్ట్కి. ఎస్, డెన్సిటీ ఆఫ్ ద క్రిస్టల్ డస్ నాట్ చేంజ్. ఉన్నారు కదా ఎక్కడో చోట, ఉన్నారు కాబట్టి డెన్సిటీలో మార్పు వస్తుందా? మరి షార్ట్ కీ డిఫెక్ట్ ఏంటి? అవుట్ రైట్గా క్యాటయాన్ అని జంపు. మరి ఇక్కడ ఫ్రెంకెల్ డిఫెక్ట్లో ఉన్నాయి కాబట్టి డెన్సిటీలో మార్పు లేదు, అదొక పాయింట్. లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ కండక్టెన్స్. చూడండి, ఇక్కడ ఉండవలసిన ప్లేస్లో లేదు అంటే కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి మూమెంట్ ఉంటుంది, అయాన్స్ మూమెంట్ ఉంటుంది, కానీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. బట్ డిక్రీజ్ ఇన్ హార్డ్నెస్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకని అయాన్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి కాబట్టి. దెన్ వాట్ అబౌట్ హార్డ్నెస్? ఆల్రెడీ వీక్ అయిపోయింది కదా, ఉండవలసిన ప్లేస్లో లేకపోతే వీక్ అయిపోయింది, అప్పుడు హార్డ్నెస్ తగ్గుతుంది. ఓకే, చూడండి, అబ్జర్వ్డ్ ఇన్ అయానిక్ క్రిస్టల్స్ విత్ కోఆర్డినేషన్ నెంబర్ లెస్. ఇందాక షార్ట్ కీ డిఫెక్ట్స్ హై కోఆర్డినేషన్ నెంబర్, కానీ మరి ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ తక్కువగా ఉన్న వాటిలో ఈ బాగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, ఈ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. జెడ్ఎన్ఎస్, ఏజీబీఆర్, ఏజీసీఎల్, ఏజీఐ, ఈ టైప్ ఆఫ్ క్రిస్టల్స్లో మనకి ఫ్రెంకెల్ డిఫెక్ట్స్ని చూస్తూ ఉంటాం. బాగుందండి. ఫ్రెంకెల్ డిఫెక్ట్ అనగానే మనకి ఏ పాయింట్ గుర్తు రావాలి? డిస్లొకేషన్, అంతే చాలు. ఇంక మిగతాదంతా ఇంకేం గుర్తు రాకపోయినా పర్వాలేదు. ఏగో చూడండి, మీకు ఈ డయాగ్రామ్ చూస్తే చాలా ఈజీగా గుర్తొచ్చేస్తుంది. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండాలి? ఏగో ఇక్కడ ఉండాలి బుద్ధిగా. క్లాస్ రూమ్ అండి, ఎక్కడుంది? లైబ్రరీలో ఉంది. ఓకే, దాన్ని మనం ఏమని పిలుస్తాం? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. This is called as Frenkel defect. Okay, right. Frenkel defect appears in crystals in which the negative ions are much larger than the positive ions. Idoka note kinda pettukondi. Negative ions are much larger than positive ions. Mari short key almost equal. So aa point kuda manaki important ga anipistundi. ఇది ఒకసారి జస్ట్ మీరే చదవండి. అదే ఫ్యాసినేటింగ్ వరల్డ్ అని చెప్పి సరదాగా అన్నాను కదా. ఇన్ ఏజీబీఆర్ క్రిస్టల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్. చూడండి, ఇక్కడ ఏజీబీఆర్ క్రిస్టల్లో ఏజీ ప్లస్ ఉంటాయి, బీఆర్ మైనస్ ఉంటాయి, సిస్టమేటిక్గా ఉంటుంది. కానీ ఇక్కడ సిస్టమేటిక్గా లేకపోవడం,
Ag plus ions in the interstitial space. ఉండవలసిన చోట కాకుండా వేరే చోట Ag plus ions ఉంటాయంట. ఉంటే ఏంటి? ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ ఇమేజ్ ఆన్ ఎక్స్పోజర్ ఆఫ్ AgBr క్రిస్టల్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి అది. అసలు ఆ విషయం తెలుసుకున్న వాళ్ళకే జోహార్లు, అవునా కదా? సో మనం ఫోటో తీస్తాం, ఆ ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో ఇమేజ్ పడాలి అంటే పర్ఫెక్ట్గా AgBr ఉంటే పడదంట. AgBr క్రిస్టల్లో కొన్ని Ag ప్లస్ అయాన్స్ ఉండవలసిన ప్లేట్స్లో కాకుండా ఇంకొక చోట ఉండడం వలన ఆ ప్రక్రియ జరిగింది అని చెప్పి అంటున్నారు. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉండేది. నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పాయింట్స్ చాలా మనకి ఇంట్రెస్ట్ తెప్పిస్తాయి అన్నమాట. స్టడీ మీద ఇంట్రెస్ట్ తెప్పించడానికి ఇలాంటి పాయింట్స్ కూడా ఉపయోగపడతాయి. అంటే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అంటారు. ఇప్పుడు డిజిటల్ అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంత క్రితం మరి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద కదా ఫోటో, దాన్ని మళ్ళీ ఏమో కడిగించడం, కడిగించిన తర్వాత ఎప్పుడు వస్తుంది ఫోటో అని చెప్పి చూడడం. ఇప్పుడు ఫోటో తీసిన తర్వాత అంత టైం కూడా ఉంచట్లేదు కదా, డిలీట్ చేస్తున్నారు కదా, అవునా కదా? లాస్ట్ ఇయర్ మీరు తీసి చూసినవి ఎన్ని ఫోటోలు ఉన్నాయి మీ దగ్గర ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి పొజిషన్ అనేది. కానీ ఇంత క్రితం అలా కాదు కదా, లైఫ్ లాంగ్ అలాగా ఫోటోలు అలాగే ఉండేవి. సో కొన్ని రోజుల తర్వాత ఫోటోలు ఉండవు ఎవరికి. ఓకే, మరి షార్ట్కీ డిఫెక్ట్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను కాబట్టి ఫ్రెంకెల్ డిఫెక్ట్ సంబంధించిన కూడా ఫార్ములా, జస్ట్ ట్రై టు నోట్ దిస్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్స్ ఫార్మ్డ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ గివెన్ బై, చూడండి ఈ ఫార్ములా జస్ట్ యూజ్ చేయడానికి ట్రై చేసుకోండి, ఒకసారి రాయండి గుర్తుంటుంది, అవసరం అనుకుంటే యూజ్ చేద్దరు. కానీ వేర్ ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైట్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్, దట్ కుడ్ బి లెఫ్ట్ వేకెంట్. ఎన్ ప్రైమ్, సో ఎన్ ప్రైమ్ అంటే ఏంటో చూడండి, ఇస్ ద నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఇంటర్స్టీషియల్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. WF అని ఉంది, WF ఈజ్ వర్క్ నెసెసరీ టు ఫార్మ్ ఏ ఫ్రెంకెల్ డిఫెక్ట్, మళ్ళీ థర్మోడైనమిక్ టర్మ్స్. K ఈజ్ ద గ్యాస్ కాన్స్టెంట్, బోల్జ్మన్ కాన్స్టెంట్ అయి ఉండొచ్చు. T ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్, ఇవన్నీ కూడా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావలసినటువంటి ఫ్రెంకెల్ డిఫెక్ట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఓన్లీ ఫార్ములా వరకు దాన్ని గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి ఈ ప్రాబ్లం ఏమన్నా మనకి ఈజీగా వస్తుందేమో. ఏమడిగారో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్ డిఫెక్ట్స్ ఆర్ షోన్ బై AgBr సాలిడ్ క్రిస్టల్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్ డిఫెక్ట్స్ ఆర్ షోన్? పాయింట్ డిఫెక్ట్స్లో షార్ట్ కీ అండ్ రెండోది ఫ్రెంకెల్ డిఫెక్ట్ రెండు చెప్పుకున్నాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్ డిఫెక్ట్స్ ఆర్ షోన్ బై AgBr క్రిస్టల్స్? అది చక్కగా షార్ట్ కీ చూపిస్తుంది, ఫ్రెంకెల్ కూడా చూపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. సో బోత్ షార్ట్ కీ అలాగే ఫ్రెంకెల్ డిఫెక్ట్ని కూడా చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఎగ్జాంపుల్స్ రెండాటిలో కూడా ఎగ్జాంపుల్స్ రాశాను, మీరు దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇంకోటి చూడండి, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. స్టాయికియోమెట్రీ అయిపోయింది కదా, నెక్స్ట్ వన్ నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్. కెమికల్ ఫార్ములాలో ఉండినట్టుగా ఉండదు, అది దాన్ని మనం ఏమంటాం? నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అని చెప్పి అంటాం అనమాట. సో నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ చూడండి, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ దీన్నే బెర్థోలైడ్ కాంపౌండ్స్ అని కూడా అంటారండి. నోట్ చేయండి ఆ పాయింట్. నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బెర్థోలైడ్ డిఫెక్ట్స్, బెర్థోలైడ్ కాంపౌండ్స్, అది ఒక పాయింట్. The ratio of positive and negative ions differ from that indicated by the chemical formula. So chemical formula lo okati untundi. For example, this is ferrous oxide. Ferrous oxide manaki formula FeO baane undi. FeO ante enti? Fe1 O1 undali, adi rule adi. Then it is stoichiometric. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎగ్జాంపుల్ చూడండి, Fe ఏమో 0.93, O ఏమో 1 ఉంది. ఓకే, స్టాయికియోమెట్రీ ప్రకారంగా ఉందా లేదా? లేదుగా, అందుగురించే దీన్ని నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటాం. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ద ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అదే కదా మనకి ఇంపార్టెంట్, అదే కావాలి మనకి, డిఫెక్ట్సే కావాలి, పర్ఫెక్షన్ వద్దు. పర్ఫెక్షన్ ఉంటే చాలా విషయాలు కోల్పోతాం. సో ఇలాంటి డిఫెక్ట్స్ ఇక్కడ మెటల్స్లో కానీ క్రిస్టల్స్లో కానీ ఉన్నాయి కాబట్టి
చాలా అప్లికేషన్స్ ఉంటాయి దీనికి. అఫ్ కోర్స్ ఆ అప్లికేషన్స్ అన్నీ చెప్పుకునే క్లాస్ కాదనుకోండి, ఏమన్నా సాలిడ్ స్టేట్లో ఏమన్నా ఒకటో రెండో బిట్లు మీకు కవర్ అయితే హ్యాపీ. సో ఇన్ ఎఫ్ఈఓ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకున్నాం, ఏమున్నాయో నోట్ చేసుకోండి. ఇన్ ఎఫ్ఈఓ, ఎఫ్ఈఎస్ అంటే ఆక్సైడ్ సల్ఫైడ్స్, సల్ఫైడ్ మళ్ళీ ద రేషియో ఆఫ్ ఎఫ్ఈఓ, ఎఫ్ఈఎస్, సియుఎస్ డిఫర్స్ ఫ్రమ్ ద ఇండికేటెడ్ బై ద కెమికల్ ఫార్ములా. కెమికల్ ఫార్ములాలో ఉండాల్సిన విధంగా ఉండవు, దాన్నే మనం డిఫెక్ట్ అంటాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ఆటమ్స్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ 1:1 ఇన్ ద అబోవ్ కేసెస్, దేర్ మస్ట్ బి ఎయిదర్ అన్ ఎక్సెస్ ఆఫ్ మెటల్ అయాన్స్ ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ మెటల్ అయాన్స్. మరి సరిపోలే, ఇందా రాసుకున్నాం ఏంటి, ఎఫ్ఈ 0.93 అంతా రాసాం, ఓ అన్నాం అంటే అర్థం ఏంటి, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉండాలి. 1 ప్లేస్లో ఎంత ఉంది, 0.93 అంటే మెటల్ డెఫిషియెంట్గా ఉంది, మెటల్ తక్కువ ఉంది. సో మెటల్ ఎక్సెస్ ఉండొచ్చు, మెటల్ డెఫిషియెంట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా చూడండి, ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఈజ్ మెయింటైన్డ్ ఎయిదర్ బై హ్యావింగ్ extra electrons in the structure or changing the charge on some of the metal ions. ఎలక్ట్రికల్గా మాత్రం న్యూట్రల్లే, అందులో ఏ విధమైనటువంటి వేరియేషన్ ఉండదు. ఇప్పుడు వరకు చెప్పుకున్న అన్నీ కూడా ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తున్నాయి. ముందుగా మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us start with metal excess defects. Metal excess defects, this may occur in two different ways, or two different ways ఏంటనే చూద్దాం. occur in two different ways. ఒకటి ఎఫ్ సెంటర్స్, ఇందా చెప్పాను కదా దీన్ని వదలొద్దు అని చెప్పి, ఎఫ్ సెంటర్స్ దీని గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ నెగిటివ్ అయాన్ మే బీ యాబ్సెంట్, చూడండి ఏమవుతుంది ఇక్కడ, నెగిటివ్ అయాన్ యాబ్సెంట్, జంప్ ఫ్రమ్ ఇట్స్ లాటిస్ సైట్ లీవింగ్ ఏ హోల్. సో అక్కడ గ్యాప్ వస్తుంది కదా, వాయిడ్, అది ఆ హోల్ని హోల్ అంటామండి దాన్ని, విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై అన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఎలక్ట్రాన్ చేత ఆక్యుపై చేయబడుతుంది, దేర్ బై మెయింటైనింగ్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఆర్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్. ఎఫ్ సెంటర్లో విషయం ఏంటో చూడండి, నెగిటివ్ అయాన్ మిస్సింగ్. ఓకే, మరి నెగిటివ్ అయాన్ మిస్సింగ్ కాబట్టి మరి ఛార్జ్లో డిఫరెన్స్ వస్తుంది కదా, ఆ ప్లేస్లో ఎలక్ట్రాన్ వస్తుంది, దాన్ని మనం ఎఫ్ సెంటర్గా భావిస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్ సెంటర్. ఎలాంటి కాంపౌండ్స్ ఇది ఉంటుంది చూడండి, కాంపౌండ్స్ లైక్ NaCl, KCl when heated with excess of their metal vapors or treated with high energy radiation, they become deficient in negative ions and their formula is represented by AX1 minus delta. 1 minus delta అనే డెల్టా స్మాల్ ఫ్యాక్టర్ అనుకోండి, అంటే 1:1 అయితే కాదు, వేర్ డెల్టా ఈజ్ ఏ స్మాల్ ఫ్రాక్షన్. The crystal lattice has vacant anion sites which are occupied by electrons. చెప్పాను ఆల్రెడీ మీకు. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, anion sites occupied by electrons in this way are called F centers. anion jump, anion నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దాన్ని ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఒక ఎలక్ట్రాన్ వచ్చి అక్కడికి వచ్చి జాయిన్ అయింది. అలాగా యానియాన్ ప్లేస్లో ఎలక్ట్రాన్ వచ్చి ఉండి న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్ సెంటర్. ఓకే, ఎఫ్ ఈజ్ అన్ అబ్రివేషన్ ఫర్ మీనింగ్ కలర్, దానివల్లే రంగురంగులు మనకి కనిపిస్తూ ఉంటాయి. చెప్తాను అన్నీ కూడా. ద హోల్స్ ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ ఎఫ్ సెంటర్స్ అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కలర్ ఆఫ్ ద కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు సాల్ట్ అనాలిసిస్ చేస్తుంటారు. సాల్ట్ అనాలిసిస్ ప్రాక్టికల్ ఇనార్గానిక్ క్వాలిటేటివ్ అనాలిసిస్ చేసినప్పుడు సోడియం ఆ సాల్ట్కి కొద్దిగా HCl కాన్సన్ట్రేటెడ్ HCl కలిపి బున్సెన్ బర్నర్ దగ్గర పెడితే ఏ కలర్ వచ్చింది, గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది, గుర్తుందండి ఇప్పుడు. అలాగే పొటాషియం సాల్ట్ని కానీ ఉంచారనుకోండి, అదే పని పొటాషియం సాల్ట్ చేస్తే వైలెట్ కలర్ వచ్చింది. అదే పని లిథియం సాల్ట్తో చేస్తే సమ్ పింక్ కలర్ వచ్చింది, పొటాషియం లిలాక్ కలర్ అని చెప్పి కూడా అంటారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ. మరి ఆ కలర్స్ అన్నీ దేనివల్ల వచ్చాయి, మనకు ఆ రంగులు కనిపిస్తున్నాయంటే దేనివల్ల అండి, ఈ ఎఫ్ సెంటర్స్ అనే కాన్సెప్ట్ వల్ల అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆ రకంగా దీన్ని మనం స్టడీ చేయొచ్చు.
చూడండి, దిస్ ఈజ్ ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ ఎఫ్ సెంటర్స్. ఇక్కడ ఈ పర్టిక్యులర్ ప్లేస్లో ఏముండాలి, సిఎల్ ఏమో వైట్గా ఉంది, ఎన్ఏ ప్లస్ ఏమో డార్క్గా ఉంది. అంటే ఇక్కడ ఎవరు ఉండాలి, ఉండవలసిన ఏంటి, సిఎల్ మైనస్ ఉంది, కానీ ఎవరున్నారు, ఎలక్ట్రాన్ ఉంది. సో ఆ విధంగా నెగిటివ్ అయాన్ ఉండవలసిన ప్లేస్లో ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని ఏమంటారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్ సెంటర్ అని చెప్పి చెప్పుకున్నాం. ఎఫ్ సెంటర్ ఇన్ ఏ సోడియం క్లోరైడ్ క్రిస్టల్, ఇది ఎగ్జాంపుల్, దాన్ని ఫాలో అవ్వండి. గ్రేటర్ ద నెంబర్ ఆఫ్ ఎఫ్ సెంటర్స్, గ్రేటర్ ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ కలర్. ఎఫ్ సెంటర్స్ పెరుగుతూ ఉందనుకోండి, అంటే ఏం లేదు, టెంపరేచర్ పెరిగినా, రేడియేషన్ పెంచినా, ఈ డిస్లొకేషన్స్ అవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అప్పుడు మీకు కలర్ కూడా ఇంటెన్సిటీ పెరుగుతుంది. దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ క్రిస్టల్స్ విచ్ ఆర్ లైక్లీ టు పొసెస్ షార్ట్ కీ డిఫెక్ట్స్. దీన్ని జస్ట్ నోట్ చేయండి. షార్ట్ కీ డిఫెక్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఈ ఎఫ్ సెంటర్లు ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాం అనమాట. అంటే షార్ట్ కీ డిఫెక్ట్స్ అంటే అవుట్ రైట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ పోతాయి. ఎక్కడ పోతాయంటే ఎక్కడో చోట ఉండాలి కదా, ఆ ఉండడం వల్లే మనకి ఎఫ్ సెంటర్స్ ఫామ్ అవుతున్నాయి అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి రెండో రకం చూడండి, మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్ అకర్ వెన్ అన్ ఎక్స్ట్రా పాజిటివ్ అయాన్ ఆక్యుపైస్ అన్ ఇంటర్స్టిషియల్ పొజిషన్. ఇందాకేంటి, నెగిటివ్ అయాన్ పోవడం వల్ల మెటల్ ఎక్సెస్ అయింది, ఇప్పుడు ఎక్సెస్గా ఒక పాజిటివ్ అయాన్ వస్తుంది అనమాట, మెటల్ అయాన్ వస్తుంది. దట్ ఈజ్ అగైన్ ఏ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్, రెండో రకం ఇది. అగైన్ ఏ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అండి. జస్ట్ దీని గురించి కూడా చూద్దాం. మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్. మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అక్కర్ వెన్ an extra positive ion occupies an interstitial position in the lattice and electrical neutrality is maintained by the inclusion of an interstitial electron. Their composition may be represented as, చూడండి ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అనుకోండి, మరి పాజిటివ్ పెరగాలి కదా, అంటే ఏ 1+ డెల్టా అనమాట, కొంచెం క్యాటియాన్ ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్స్ ZnO, CDO, Fe2O3. సో ZnO మన కలర్ఫుల్గా కనపడుతుంది, ఒరిజినల్గా అది కలర్ ఎగ్జిబిట్ చేయకూడదు, కానీ కొన్ని కండిషన్లో ఎల్లో కలర్ అలా కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ డిఫెక్ట్స్ వల్లే. ఓకే, దానికి ఎగ్జాంపుల్గా చూడండి, మీకు ఎక్కడ ఐడెంటిఫై చేశారా ఇందులో, చూడండి ఎక్కడ ఉంది మనకి ఎక్సెస్ పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ అంటే నథింగ్ బట్ క్యాటయాన్, ఎక్సెస్ క్యాటయాన్ ఉంది. మరి ఎక్సెస్ క్యాటయాన్ ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఒక ఎలక్ట్రాన్ వచ్చి ఆ ప్లేస్లో చేరింది. సో ఇది మొత్తం మనకు కావాల్సినటువంటి సెటప్. మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్ రెండో రకం అన్నమాట. ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం, మెటల్ ఎక్సెస్ చెప్పుకున్నాం, అలా ఇప్పుడు మెటల్ డెఫిషియన్సీ అంటే మెటల్ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఎలాగ వస్తుంది ఆ పరిస్థితి అంటే, వన్ ఆఫ్ ద పాజిటివ్ అయాన్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ ఇట్స్ లాటిస్ సైడ్ అండ్ ద ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై సమ్ నియర్ బై మెటల్ అయాన్ అక్వైరింగ్ 2 చార్జెస్ ఇన్స్టెడ్ ఆఫ్ 1. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ M+ ఉంది, M+ బయటికి వెళ్ళిపోయింది. మరి M+ బయటికి వెళ్ళిపోతే ఈ ఛార్జ్ మెయింటైన్ చేయాలి కదా, అదే ఛార్జ్ మెయింటైన్ అవ్వాలి కాబట్టి ఇది ఫస్ట్ వన్ M1+ అది, ఇంకొకటి ఇది M2 అనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే 2+గా మారిపోద్ది అనమాట. సో ఆ రకంగా పాజిటివ్ ఛార్జ్ ఎక్స్ట్రా తెచ్చుకుని ఆ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తుంది. దెర్ ఈజ్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ ద మెటల్ అయాన్స్ ఆల్దో ద క్రిస్టల్ యాజ్ ఎ హోల్ ఈజ్ న్యూట్రల్. అది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. ఓకే, పెద్ద ఇంపార్టెంట్ టాపికే కానీ అంత మీకు అర్థం అవ్వంది విషయం ఏం కాదు. ఇంకోటి చూడండి, జనరలీ ఫౌండ్ అమాంగ్ అస్ ద కాంపౌండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ విచ్ కెన్ ఎగ్జిబిట్ వేరియబుల్ వ్యాలెన్సీ. ఈ వేరియబుల్ వ్యాలెన్సీ అనే పదం మీదే మీకు చాలా క్వశ్చన్లు వచ్చేస్తూ ఉంటాయి కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో కానీ డి బ్లాక్ ఎలిమెంట్స్లో కానీ. డి బ్లాక్ ఎలిమెంట్స్లో వేరియబుల్ వ్యాలెన్సీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అందుగురించే ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు కనీసం 4-5 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి, అవన్నీ కూడా చాలా ప్రాక్టీస్ చేయండి. సో వేరియబుల్ వేలెన్సీ అంటే
మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ తీసుకున్నాం అనుకోండి, Mn +2 +3 +4 +5 +6 +7 ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. Mn2 + Mn3 + Mn4 + Mn5 అలాగా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేరియబుల్ వ్యాలెన్సీ. సో ట్రాన్సిషన్ మెటల్స్ ఎగ్జిబిటింగ్ దిస్ వేరియబుల్ వ్యాలెన్సీ దే జనరల్లీ ఇన్వాల్వ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్ అనమాట. క్రిస్టల్స్ ఆఫ్ FeO, FeS, NiO ఇవన్నీ ట్రాన్సిషన్ ఎలిమెంట్సే షో దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్. The existence of metal deficiency defects is in the crystal of FeO is shown as, ఇక్కడ చూడండి ఇక్కడ ఏముండాలి, Fe ఉండాలి, ఆ Fe బయటికి వెళ్ళిపోయింది, Fe ప్లస్ ఉండాలి. మరి క్యాటయాన్ వేకెన్సీ ఏర్పడింది. మరి క్యాటయాన్ వేకెన్సీ ఏర్పడింది అంటే మరి దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలాగా? ఇక్కడ A అనేది A+గా ఉంది, అందుగురించి ఏం చేసింది, ఇది A2+గా మారింది అనమాట. గత్యంతరం లేని పరిస్థితిలో A+ వల్ల A2+గా మారి ఆ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనే దాన్ని బ్యాలెన్స్ చేసింది అని చెప్పి గుర్తుంచుకుంటే బెటర్. ఇంకొకటి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్. ఇక్కడ కొన్ని వర్కౌట్ చేయడానికి ట్రై చేద్దాం ప్రాబ్లమ్స్. క్యాటయాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఇంటర్స్టిషియల్ సైట్స్ ఇన్, ఎందులో డిస్లొకేషన్ ఎక్కడ డిస్లొకేషన్, ఎక్కడండి డిస్లొకేషన్, ఇంటర్స్టిషియల్ సైట్స్లో ఉంటుందంట. ఉండవలసిన ప్లేస్ కాకుండా వేరే చోట ఉంటుందంట. ఎక్కడది, ఇట్ ఈస్ ఎ ఫ్రెంకెల్ డిఫెక్ట్. అది చాలాసార్లు చెప్పేశాను మీకు. ఫ్రెంకెల్ డిఫెక్ట్లో మనకి ఈ పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇది చూడండి, షార్ట్కీ డిఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ క్రిస్టల్స్ వెన్, ఒకసారి చదవండి 4 ఆప్షన్స్, మీకు ఐడియా వచ్చేస్తుంది ఆన్సర్. డోంట్ గో ఫర్ లాటరీ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. షార్ట్కీ డిఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ క్రిస్టల్స్ వెన్, షార్ట్కీ డిఫెక్ట్ సమ్ క్యాటయాన్స్ మూవ్ ఫ్రమ్ దేర్ లాటిస్ సైట్ టు ఇంటర్స్టిషియల్ సైటా? కాదు, ఎందుకంటే అప్పుడు అది ఫ్రెంకెల్ అయిపోతుంది. అవును కదండి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ద లాటిసా? అవును, దట్ ఈస్ షార్ట్కీ డిఫెక్ట్. సమ్ లాటిస్ సైట్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్సా? కాదు. సమ్ ఇంప్యూరిటీస్ ప్రెజెంట్ ఇన్ ద లాటిసా? నో, నాట్ ఎట్ ఆల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇది షార్ట్కీ డిఫెక్ట్ సంబంధించి. జస్ట్ అంత సింపుల్ అండి ఇవి. ఇది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిఫెక్ట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిస్లొకేషన్. ఎన్నిసార్లు చెప్పాను, అదే రాయమన్నానుగా, డిస్లొకేషన్ అని. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిఫెక్ట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిస్లొకేషన్ డిఫెక్ట్. ఏమవుతుంది, ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఈజ్ డిస్లొకేషన్. ఓకే, వెరీ గుడ్. చాలా చక్కగా ప్రాక్టీస్ చేశారు, హ్యాపీగా. ఫ్రెంకెల్ డిఫెక్ట్స్, షార్ట్కీ డిఫెక్ట్స్, వీటి మీద బిట్స్ వస్తాయి. కంఫర్ట్గా ఆన్సర్ చేయండి, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి.